వీవర్స్, ఈరోజు మనం టేబుల్స్ ఎలా ఈజీగా నేర్చుకోవాలో చూద్దాం. లెట్ us go through the topic. టేబుల్ చార్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. సరే, ఇక్కడ 1 to 10 నెంబర్స్ అనేవి రాసి పెట్టేశాను ఆల్రెడీ. ఇవి మనకి 1 టేబుల్ ఆన్సర్స్ అనుకోండి. ఇప్పుడు 1 టేబుల్ ఆన్సర్స్ అనేవి వచ్చేసి నెక్స్ట్ టేబుల్ వచ్చేటోడికి ఏంటి 2 టేబుల్. సో అది ఎలా రాయాలంటే 1 after 2, నెక్స్ట్ 3 after 5 after 6. బాక్సెస్ అనేవి ఇక్కడ కౌంట్ చేస్తూ ఉన్నాం అనమాట. నెక్స్ట్ వచ్చే నెంబర్స్ ఏంటో కౌంట్ చేసుకుంటూ రాస్తున్నాం. 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇప్పుడు 2 టేబుల్ ఆన్సర్స్ అనేవి మనకు వచ్చేసినాయి. అలానే 3 టేబుల్ ఆన్సర్స్ 1 2 3 4 5 6 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 30. ఇలా మనకి 3 టేబుల్ ఆన్సర్స్ అనేవి వచ్చేసినాయి. నెక్స్ట్ 4 టేబుల్ ఆన్సర్స్ 1 2 3 4 5, 6, 7, 8, 9, 10, 11, 12, 14. నెక్స్ట్ 5 టేబుల్ ఆన్సర్ 4 టేబుల్ ఆన్సర్స్ అనేవి మనకి ఇలా వచ్చేసినాయి. నెక్స్ట్ 5 టేబుల్ ఆన్సర్స్ 1 2 3 4 5 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇలా 5 టేబుల్ ఆన్సర్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ 6 టేబుల్ 1 2 3 4 5 ఆఫ్టర్ 6 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 28. 54 60 ఇలా 6 టేబుల్ ఆన్సర్స్ అనేవి కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ 7 టేబుల్ 6 ఆఫ్టర్ 7 నెక్స్ట్ బాక్స్ కౌంట్ 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. ఈ విధంగా మనం అన్ని టేబుల్స్ అనేవి కూడా బాక్సెస్ని కౌంట్ చేసుకుంటూ మొత్తం 10 టేబుల్స్ వరకు కూడా మనం ఈజీగా టేబుల్ చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ ట్రిక్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ మనం కౌంట్ చేసేది ఓన్లీ నెంబర్స్ని మాత్రమే. మనకి నెంబర్స్ వస్తే చాలు. ఓకేనా? థ్యాంక్ యూ.